మెదక్ జిల్లా వేల్పుగొండ గ్రామం అపురూప శిల్ప కళలకు నిలయమైన ఆలయాలకు ప్రసిద్ధి. పచ్చని పల్లెల్లో గుట్టల మధ్య తుంబురేశ్వర ఆలయంగా పిలిచే ఆలయం ఆధ్యాత్మికతకు మాత్రమే కాక శిల్పకళా ప్రేమికులకు, చారిత్రక పరిశోధనలకు ప్రత్యేక ప్రాంతంగా ప్రాచుర్యం పొందింది. మెదక్ జిల్లాలో తుంబురేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ చారిత్రక వైభవం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. వేల ఏళ్ల నాటి ఆలయ శిల్పాల్లో కూడా బోనాలు ఉన్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆలయంపై జైన, శైవ, వైష్ణవ మతాలకు సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. తుంబురేశ్వర ఆలయంగా స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నప్పటికీ ఇక్కడ తుంబురుడి విగ్రహం లేదు. దీనిపై తెలంగాణ చరిత్ర వెలికి తీస్తున్న బృందం దగ్గర కొంత సమాచారం ఉంది. కానీ ఇక్కడ పూర్తి పరిశోధన జరిగితేనే అసలు చరిత్ర భావితరాలకు అందించే అవకాశం ఉంటుంది. ఆలయం నాటకీయమైన శిల్పాలతో అలంకరించి ఉంటుంది. గర్భగుడి చుట్టూ చెక్కిన శిల్పాలు, దేవతా మూర్తులు, యక్ష గంధర్వ విగ్రహాలు శిల్పకారుల నైపుణ్యాన్ని చాటుతాయి. దేవాలయం ప్రాంగణంలోని ప్రతి గోడ, ప్రతి స్తంభం, ప్రతి మంటపాలపై చెక్కిన అద్భుత శిల్పాలు తెలంగాణ ప్రాంత శిల్ప సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయంలోని శిల్పాల్లో పౌరాణిక సన్నివేశాలు, నృత్య భంగిమలు, జంతువుల రూపాలు, పురాణ గాథల దృశ్యాలన్నీ కలగలిసి ఉన్నత స్థాయి కళాత్మకతను తెలియజేస్తాయి. ప్రతి రాయి జీవంతో పలికేలా ఉంటుంది. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, శిల్పకళ మహాకావ్యంలా కనిపిస్తోంది. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం బోనం. గ్రామ దేవతలకు బెల్లమన్నం వండి కుండల్లో సమర్పించే ఆచారమే బోనం. గ్రామ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, గట్టమ్మ లాంటి దేవతలకు ఆచారంగా వస్తున్న బోనాల జాతర తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకత. ఇలాంటి బోనాలకు సంబంధించిన తుంబురేశ్వర స్వామి ఆలయం గుడి గోడల మీద ఉందని భావిస్తున్నారు స్థానికులు. కళ్యాణి, చాళుక్యులు, కాకతీయుల కాలంలో నిర్మించి పునర్నిర్మించిన వేల్పుగొండ ఆలయ బోనం లాంటి ఒక పాత్రను మోస్తున్న నాగిని శిల్పం ఉంది. గుడి గోడల మీద చెక్కిన శిల్పాలన్నీ అప్పటి కాలం నాటి సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే అంశాలు కాబట్టి బహుశా ఈ శిల్పం బోనందే కావచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశోధన జరిగితే అసలు చరిత్ర తెలిసే అవకాశం ఉంది. మా గ్రామంలో తుంబురేశ్వర ఆలయం ఉంది. ఇది కాకతీయులు నిర్మించినటువంటి ఆలయం. ఇది 1000 సంవత్సరాల చరిత్ర గల ఆలయం. ఇది బోనాల పండుగ సందర్భంగా, అంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు 1000 ఏళ్లకు క్రితమే, అంటే 1000 ఏళ్ళుగా ఈ సంప్రదాయం తెలంగాణలో ఉంది కాబట్టి మా గ్రామంలో ఈ శిల్పం, ఈ శిల్పి చెక్కినటువంటి ఈ శిల్పం, ఒక స్త్రీ, ఒక శిల్పి తన నాగిని తనకు చుట్టుకొని ఉన్నది, తన తలపైన బోనం ఎత్తుకొని ఆ దేవునికి సమర్పిస్తున్నట్టుగా మా గ్రామంలో ఈ శిల్పం దర్శనమిస్తుంది. తెలంగాణ చరిత్రను, సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఆలయ చరిత్రను కాపాడుతూ అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.